ఏంట్రా? ఫేస్బుక్ చూసావా? లేదే. ఏ? ఓపెన్ చేసి చూడవే. ఆడవాళ్లతో వ్యాపారం చేయడమే అన్నిటికంటే దారుణమైన విషయం. కానీ అంతకంటే దారుణమైనది వాళ్ళ సమస్యలతో వ్యాపారం చేయడం. అదే మీరు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఆ ప్రోగ్రామ్ లో మమ్మల్ని హస్బెండ్ వైఫ్ గా యాక్ట్ చేయమన్నారు. మేము సంతోషంగా ఉన్నామని చెప్పమన్నారు. ఇలా చేయడం తప్పని మృణాల్ని ఆ రోజే చెప్పారు. ఇలా చూడండి, వాళ్ళ సమస్యలు సాల్వ్ అవ్వాలి. అందుకే నేను వచ్చాను. నేను ఆవిడ్ని సారీ అడుగుతున్నాను. సిస్టర్, సారీ సిస్టర్. మీ గురించి తెలియకుండా ఆ రోజు హాస్టల్ ముందుకు వచ్చి పెద్ద గొడవ చేసాం. సారీ సిస్టర్. మీరు చెప్పిందంతా నిజం. హ్యాట్స్ ఆఫ్ సిస్టర్. చూసావా? ఇప్పుడెలా ఇది దొరికింది? మన జ్ఞానమే. అంతా నీకోసమే చేశాడు. రే బన్నీ, బిజినెస్ ఎలా ఉంది? సూపర్ అన్నా, అన్ని పువ్వులు అమ్మేశాను. మరెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంకొక మోర్ మిగిలిందన్నా. మనం అనుకున్నట్టు మీ వైఫ్ కొనియండి. వైఫ్ కాదురా. ఓ పెళ్ళవలేదా? అయితే మీ లవర్ కొనియండి. అదేం కాదురా. ఓ అయితే లేపుకొచ్చిన కేసా? వద్దున సూపర్ అన్నా. నేనేమి ఇదంతా వాడికి నేర్పించలేదండి. వాడంతటి వాడే కరెక్ట్గా చెప్పారు. ప్లీజ్. మందులకి 4000 అయ్యాయిరా. చీరలోడికి 300, బస్సుకి ఆటోకి 350, ఎచ్చాలకి 650, నగల వడ్డీ. నీ లెక్క ఎంతైనా ఉండనిమ్మా. ఇదిగో ఇందులో ఎంత ఉంటే అంత గీసి తీసుకో. నా దగ్గర ఇంతే ఉంది. ఎప్పుడు చూసినా ఇలా చెప్తే ఎట్టారా? ఏంద్రా డల్గా ఉన్నావు? ఏమైంది? వచ్చేటప్పుడు అమ్మ మీద కోప్పడ్డాను రా. ఏరా? ఎంత సంపాదించినా సరిపోవట్లేదంటుంది. మా నాన్న 10,000 సంపాదించినప్పుడు కూడా ఎన్ని సమస్యలు లేవురా. నేను ఇప్పుడు ఆయనకంటే 2-3 రెట్లు ఎక్కువే సంపాదిస్తున్నాను. అప్పటికీ చేతిలో ఏం మిగలట్లేదురా. వచ్చేదంతా ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. ఇది చాలక పట్టా ఆఫీసర్ ఒకడు 6 నెలలు అవుతుందంట పట్టా రావడానికి. ఏందే 6 నెలలు అవుద్దా? రేయ్, అంతవరకు అన్నకంట పడకుండా జాగ్రత్తగా ఉండరా. నువ్వు జాగ్రత్తగానే ఉన్నావుగా. కాశీ మనుషులు ఏరియా మొత్తం నీకోసమే గాలిస్తున్నారంట. మన కుర్రాళ్ళు చెప్పారు. అన్న దగ్గరికి పోకూడదని ఫిక్స్ అయిపోయా. ఏం జరుగుద్దో చూసుకుందావరా. మేడం. సరే మేడం. రావచ్చా సార్? జ్ఞాను ఏంటి సార్, టార్గెట్ అని పరిగెడుతున్నాను. కష్టంగా ఉంది. అందుకే మిమ్మల్ని చూస్తే మోటివేషన్ వస్తుందేమో అని. నేనే నన్ను మోటివేట్ చేసుకుంటున్నాను. మీకే మోటివేషనా? వీళ్ళు ఫుడ్ ఇండస్ట్రీలో 4 లీడింగ్ కంపెనీస్. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ పార్లర్లో మాత్రమే కొనగలం అనే కల్చర్ని మార్చి ఫ్రీగా ఫ్రీజర్ బాక్స్ ఇచ్చి ఓ బడ్డీ కొట్లో కూడా ఐస్ క్రీమ్ దొరికేలా చేసిన వాళ్ళు రాన్స్ ఐస్ క్రీమ్. నక్షత్ర మసాలా మన ఊర్లో లేడీస్ పల్స్ని పట్టుకుని ఓ ఇన్స్టెంట్ మసాలా మిక్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో దే ఆర్ ద విన్నర్స్. మనకి తగ్గట్టు సమస్యలు మారుతూ ఉండొచ్చు, కానీ అన్నిటికీ సొల్యూషన్ కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి. దాట్ ఈస్ మార్కెటింగ్. ఏంటి భాస్కర్? రే జ్ఞానం, కాశీ అన్న తరుగుతున్నాడు రా. నువ్వు ఎక్కడున్నావురా? మన గూడెంలోనే. త్వరగా రా. అయ్యో అన్నా, ఏంటన్నా? ఏంటి రే భాస్కర్! భాస్కర్ భాస్కర్ రే భాస్కర్ రే, నీకేం కాదురా భాస్కర్. భాస్కర్ 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 అన్నా, మన భాస్కర్ అన్న. రే కాశీ! రే, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని నా భాస్కర్ని చంపేశావు కదరా. అందరినీ చంపడమే పనిగా పెట్టుకున్నావుగా. ఇప్పుడు నువ్వు అనాథ శవంగా చావరా.
ఇదిగో కాసేపట్లో తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారు, వచ్చి నిన్ను పోగులెడతారు. నువ్వు చచ్చిన తర్వాత మేమెవరం కూని కోరలం కాదు, కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న కూలోళ్ళ నిరూపిస్తావురా, నిరూపిస్తావు. రేయ్, 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 ఇన్నాళ్ళు డబ్బు కోసం అశుద్ధాన్ని తిన్న నీచమైన కుక్కవే కదరా నువ్వు. ఫు! ఇంకా ఎందుకు బతుకున్నావు? చావరా, చావరా, కిరాయి గుండెల్లా చావరా. భాస్కర్ని చంపింది నేను ఒక్కడనే కాదురా, నువ్వు కలిసే చంపావు. రేయ్, ఏమంటున్నావురా? భాస్కర్ అసలు చంపమన్నదే మీ యజమానేరా. ఇద్దరికి ఒకే యజమాని, ఇద్దరం ఒకే పనే చేస్తున్నాం. ఏంటి చూస్తున్నావు? నీ కంపెనీ వస్తువుని వీధి వీధి తిరిగి అమ్ముతున్నావే, ఏంటో తెలుసా? విషానికి సమం. అందరికీ విషాన్ని నమ్మి చంపుతున్నావురా, నీకే తెలియకుండా. నాకు నేనెవరిని చంపుతున్నాను, ఎందుకు చస్తున్నానో తెలుసు. కానీ నువ్వు ఎవరెవరిని చంపుతున్నావో, నిన్నెవరు చంపబోతున్నారో నీకు తెలియదు. నీ కంపెనీ విషాన్ని అమ్ముతుందట, దాన్ని అడ్డుకోవడానికి కస్తూరిని ఎవరితో కేసేస్తుందట. దానికి సాయం చేయడానికి ఆధారం కోసం వెళ్ళాడట. రే వాడి ఫోన్ తీ. జయరామ్, ఈసారి నువ్వు తప్పించుకోలేవా? నిన్ను నీ కంపెనీని ఊరికే వదిలిపెట్టను. నీ యజమాని కోసం నేనాంటి చంపుతానట. కాసే నీ కంపెనీ కోసం నేను చంపితే అంతకుండి, అదే కంపెనీ వస్తువుని అమ్మి నువ్వు చంపితే పనోడివా? ఇద్దరం ఒకే పని చేస్తున్నావురా, కానీ నాకు కిరాయి ఇస్తున్నారు, నీకు జీతం ఇస్తున్నారు. నేను కిరాయి గోండానైతే మరి నువ్వేంట్రా అంతకన్నా నీచమైన కిరాయి గోండావి. నేను డబ్బు కోసం అశుద్ధాన్ని తినేవాడినైతే నువ్వు అదే డబ్బు కోసం అశుద్ధాన్ని తింటున్నావురా. మన యజమాని ఫోన్ చేస్తున్నాడు అనుకుంటా. హలో కాశీ, ఏమైంది? భాస్కర్ని లేపేశావా? రేపేసా. గుడ్. నూరేళ్ళు ఏడు బతుకుంటాడు, మనం పోతాం. పో మూర్ఖుడా పో. ఈరోజు ఏప్రిల్ 1 మూర్ఖుల దినం. ఈ లోకమే దేనికో తెలియకుండా వేడుక చేసుకుంటోంది, కానీ నిజానికి చేసుకోవాల్సింది నువ్వే. బెస్ట్ మూర్ఖుడవి. ఓ మూర్ఖుడా పో. సార్, నేను వచ్చేలోపే భాస్కర్ని కాశీ లేపేశాడు సార్. ఎలా మిస్ చేసావు? సాఫ్రాన్ కంపెనీ సేల్స్ లో మాత్రమే నెంబర్ 1 కాదండి, వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ని కలపడంలోనూ నెంబర్ 1. జ్ఞానం, అంతా మేము చూసుకుంటాం. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళిపో. ఏంటి జ్ఞానం? నాకు మిమ్మల్ని చూడాలని ఉందండి. నేనే మీ ఇంటికి వస్తాను. నీ కంపెనీ వస్తువుని వీధి వీధి తిరిగి అమ్ముతున్నావేదేంటో తెలుసా? విషానికి సమం. నీ కంపెనీ కోసం ఇద్దరు ఒకే పని చేస్తున్నావురా, కానీ నాకు కిరాయి ఇస్తున్నారు, నీకు జీతం ఇస్తున్నారు, అంతే. ఏంట్రా ఇది? అన్నా, మన ప్లాన్ మిస్ అయ్యే టైంలో ప్రేమే రంగంలోకి దిగి రెచ్చిపోయాడు. డబ్బు ఏ పని అప్పగించరా? నా సర్వీస్ లో ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తే దాన్ని అచీవ్ చేయడంలో వీళ్ళంటి ఎక్స్పర్ట్ ని ఇంతవరకు చూడలేదు. పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, జీవితంలో అందరూ పైకి రావాలి. ఇకపై మన ఇంట్లో ఒక్కరు కూడా కిరాయి గుండా కాకూడదు. నేను కిరాయి గుండా అంటే మరి నువ్వెవరివిరా? అంతకన్నా నీచమైన కిరాయి గుండావి, మూర్ఖుడా. మీకే అనుమానం అక్కర్లేదు, అవసరం అయితే నా నెంబర్కి కాల్ చేయండి, లేదా కంపెనీ నెంబర్ బిల్ మీద ఉంది దానికి కాల్ చేయండి.